ఖమ్మం జిల్లా కేంద్రంలో మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు చేపట్టారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు నిత్యావసర సరుకులు, వస్తువులు, రక్తదానం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నేనేదో విమర్శ కొరకు రాజకీయ విమర్శ చేయడానికి రాలా, నిర్మాణాత్మకంగానే చెప్తున్నాను. 16,500 ఏదైతే చెప్పారో కొంతమంది ఓకే చూసి చాలామందికి అందలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ లోటుపాటు ఎక్కడుందో వెరిఫై చేసి మరి ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డులా మేము రేషన్ కార్డులా ఏదన్నా ఉన్నాయో ఆ సిస్టమ్ని తొందరగా సరిచేయాలో వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు. 16,500 కూడా ఏమి కావు, బట్ ఏదైనప్పటికీ ఉడతాభక్తిగా కొంత సహాయం దొరుకుతుంది. చాలామంది వాళ్ళు సామాను కోల్పోయారు. అదేవిధంగా తక్షణం అది రెక్టిఫై చేయవలసిందిగా ఒకటి. 2, హెల్త్ ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలే కార్యక్రమాన్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ చాలా చోట్ల ఇంకా డిడిటి అవన్నీ ముందు జాగ్రత్త వ్యాక్సినేషన్ ఇంటింటికి కూడా సర్వే చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా అటెండ్ అయ్యి వైద్య బృందాలు ఇంకా పెంచాలా, అవసరమైతే పక్క జిల్లాల నుంచి కూడా సాయం తీసుకొని ఆ రకంగా చేయాలని 2వ అంశం. 3, ముఖ్యమైన అంశం రైతులు ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అనేక గంటలు పడి పాలేరు దగ్గర నుంచి టెయిల్ ఎండ్ వరకు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తున్నామని చెప్పి జిల్లా మంత్రులు చెప్పారు. కానీ వాస్తవానికి మా ప్రతినిధి బృందాలు కూడా పొలాల్లో తిరిగి చూడటం కూడా జరిగింది. చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గండ్లు తొందరగా పూడ్చాల్సిన కార్యక్రమం ఉంది. పంటలు ఎండిపోయి ఇవ్వాలంటే కొద్దిగా వర్షం పడుతుంది. ఈ వర్షం కాదు, కంపల్సరీ ఆ వాటర్ రావాల్సింది, ఆ గండ్లు పూడ్చే కార్యక్రమం ఇంకా వార్ ఫుట్ ఆస్పెక్ట్లో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. 4వ అంశం ఇక రైతు రుణమాఫీది కూడా సరే ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నప్పటికీ చాలామందికి రుణమాఫీ కాలేదు.